గురువు కింద 100 మంది ఉంటారు తల్లి. ఆ గురువుల కింద ఉన్న వాళ్ళు తప్పేమో చేసి ఉండవచ్చా? మరి ఆ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవసరం అంటే కొన్ని వీడియోలు, కొన్ని ఆడియోలు, కొన్ని ఇన్ఫర్మేషన్లు, మెసేజ్లు వస్తున్నాయి స్వామి అని అంటే ఈ మెసేజ్లన్నీ రుజువు చేయాలి. అఘోరి రాజేష్నాథ్ గారు అయితే అమ్మ ముమ్మాటికి అయినా వాస్తవమైన మనిషి, అవాస్తవమైన మనిషి కాదు. ఎందుకంటే ఒక స్థలంలో ఉన్న వ్యక్తి, అన్నేళ్ల నుంచి తణుకులో ఉన్న వ్యక్తి అబద్ధమో లేకపోతే ఇంకేదో అని చెప్తే అమ్మ ఈ ఎల్లూరి శ్రీనివాసే వచ్చి రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ పోలీస్ స్టేషన్లో కూర్చొని కూడా రుజువు చేస్తే 100 మంది పోలీసులు కదులుతారుగా. నిన్నే ఆశ్రయించాల్సిన అవసరం ఏమున్నది? ఆ గూడుపుటానానికి అర్థం ఏమున్నది? అంటే నీ వివరణ ఏమున్నది? 3వ రోజుకి నువ్వు ఏదో ఫోన్ కాల్ మాట్లాడినావని అదే బిగ్ టీవీలో మళ్ళీ వచ్చింది అని అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడానికి అమ్మ ఈ సనాతన ధర్మం, ఈ ఋషి పరంపర ఉన్నది ఇక్కడ. ఇప్పుడు రాజేష్నాథ్ గురించి నువ్వు అలా చెప్పినావని ఇమ్మీడియట్గా ఒక వీడియో రికార్డ్ బయటకు వచ్చింది, ఆడియో రికార్డ్ అని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నీవు కాపాడుకోవడానికా లేకపోతే ఒక నిజాన్ని అబద్ధం చేయడానికా? ఒక సాధువు అన్నప్పుడు అవతల వ్యక్తిని మాట్లాడాల్సిన విషయ వివరణలు చాలా చాలా వైవిధ్యంగా ఉంటాయమ్మా. ఎందుకంటే ఒక అఘోరాని సమాజం చాలా 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 గొప్పగా చూస్తుంది. గొప్పగా చెప్పాల్సిన నీ నాలుకనే దుర్భాషలు ఆడేసి నువ్వు దుస్తులు లేకుండా నేను ఇదే చేస్తాను అన్నప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్తాం చెప్పండి?